హెపటైటిస్ బి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది ఇదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడడం లేదు. దీంతో ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికి కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతుంది. అయితే తొలి దశలోనే గుర్తించి ఆయుర్వేద చికిత్సల సాయం తీసుకుంటే హెపటైటిస్ బికి చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్కు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోనే అతిపెద్ద రసాయనిక కర్మాగారం. దాదాపు 500కు పైగా విధుల్ని నిర్వర్తించే ప్రాణాధారమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కాలేయంలో చిచ్చుపెట్టే హెపటైటిస్ వైరస్లు ఏ నుంచి ఈ దాకా చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైనది, సైలెంట్ కిల్లర్గా ప్రాణాలకు ముప్పు తెచ్చేది మాత్రం హెపటైటిస్ బి అని చెబుతారు డాక్టర్లు. కలుషితమైన అన్నపానీయాలు, రక్తమార్పిడి, విశృంఖలమైన లైంగిక జీవనం మూలంగా ప్రమాదకరమైన హెపటైటిస్ బి వైరస్ అతి తేలికగా మనలోకి చేరిపోయి లక్షల సంఖ్యలో వృద్ధి చెందుతూ కాలేయాన్ని దెబ్బతీయడం మొదలు పెడుతుంది. హెపటైటిస్ బి అనేటువంటి లివర్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వ్యాధి. దీని వ్యాధి బారిన పడినట్టయితే లివర్ హెపటైటిస్, సిర్రోసిస్, పోర్టల్ హైపర్టెన్షన్, లివర్ డ్యామేజ్ అండ్ హెచ్సిసి హెపటోసెల్యులార్ కార్సినోమా రావడానికి ఆస్కారం ఉంది. ఇంత ఈజీగా స్ప్రెడ్ కాగలిగేటువంటిది ఈ వ్యాధి 2 రకాలుగా స్ప్రెడ్ అవుతుంది. వర్టికల్ స్ప్రెడ్, హారిజాంటల్ స్ప్రెడ్. అంటే ఒక తల్లికి ఉన్నట్టయితే పిల్లవాడికి తనిచ్చే పాల ద్వారా కానీ తన వల్ల కానీ ఈ వ్యాధి బారిన పడినట్టయితే అది వర్టికల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడింగ్ అంటారు. అదే హారిజాంటల్ అంటే ఒక వ్యాధి బారిన పడ్డ వ్యక్తి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ కావడం, పిల్లల నుండి పిల్లలకి, పెద్దవాళ్ళ నుండి భర్త నుండి భార్యకి ఈ విధంగా రావడానికి ఆస్కారం ఉంది. దీని లోపల అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్ అనేటువంటిది 2 రకాలు. అక్యూట్ ఫేజ్ లోపల వైరల్ రిప్లికేషన్ తక్కువగా ఉండడం, హెచ్బిఈ అనేటువంటిది మనము రక్త పరీక్షలు చేయించినప్పుడు ఇనీషియల్గా పాజిటివ్గా రావడం, వైరల్ రిప్లికేషన్ ఒక మందగించడం అండ్ కాలక్రమేణా హెచ్బిఈ అనేటువంటి టెస్ట్ కూడా మళ్ళీ పాజిటివ్ వచ్చిన టెస్ట్ నెగటివ్ రావడం. ఈ దశలన్నింటిలో కూడా ఇది అసిమ్టమేటిక్గానే ఉంటుంది. ఒక్కసారి కనుక వైరల్ రెప్లికేషన్ పెరిగి శరీరంలో కొన్ని వేలు దాటడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. ఒక్కసారి 6 నెలల సమయం దాటినప్పుడు దీనిని క్రానిక్ హెపటైటిస్ బి అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి వ్యాధి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. నిర్వివాదాంశంగా ఈ వ్యాధి బారిన పడినప్పుడు ఆయా దశలని అంటే హెపటైటిస్, సిర్రోసిస్, ఫైబ్రోసిస్, పోర్టల్ హైపర్టెన్షన్ అండ్ దాదాపుగా 20 నుండి 40% వ్యాధిగ్రస్తులు లివర్ క్యాన్సర్ బారిన పడడము చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే దీనికి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు ప్రజెంట్గా ఎంజిరెక్స్ వైరన్ కానీ వ్యాక్సిన్ కానీ షాన్వాక్ అనేటువంటి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. హెపటైటిస్ బి వైరస్ మనలోకి చేరిన తర్వాత మొదటి దశలో కామెర్లు కనిపిస్తాయి. కామెర్లతో పాటు వాంతులవ్వడం, వికారంగా ఉండడం, అన్నం సహించకపోవడం, తరచూ కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకుంటూ కాలేయం నుంచి వెలువడే బైలురూబిన్ స్థాయిలు నిర్ధారిత స్థాయికి వచ్చే వరకు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వంటల్లో ఉప్పును పూర్తిగా మానుకోవాలి. వంట నూనెను కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. చాలా సందర్భాలలో నూనె వాసన పడక వాంతులవుతుంటాయి. ఇలాంటప్పుడు కొబ్బరి నీరు, కొద్దిగా శొంఠి కలిపిన మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు తరచూ తీసుకోవటం మేలు. అలాగే పసుపును కూడా తక్కువగా వాడుకోవాలి. అరుగుదల శక్తి పెరిగే వరకు బియ్యపు రవ్వతో చేసిన గంజి, ఉప్పు లేకుండా రొట్టెల్ని తీసుకోవడం మంచిది. తాగునీటిని కూడా బాగా కాచి చల్లార్చి తీసుకోవాలి.
ఇక హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి ఆయుర్వేదం భూమ్యాంలకి మూలికను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఔషధము లేని చోట, అంటే వ్యాధి బారిన పడిన తర్వాత ఒక ఇదమిద్దంగా యాంటీవైరల్ రెట్రోవైరల్ డ్రగ్స్ అలోపతికులు తప్ప ఇదమిద్దంగా ఈ వైరల్ లోడును ఆపగలిగే శక్తి ప్రపంచవ్యాప్తంగా నిజంగా ఏ వైద్యశాస్త్రం కూడా ఇవ్వలేదు. ఆయుర్వేద శాస్త్రం వరం అనుకోండి, మనకిచ్చినటువంటి ఒక వరంగా దీన్ని తీసుకున్నట్టయితే భూమ్యాంలకి ఫిల్లాంథస్ అమారస్ లేదా నిరూరి అనే స్పీసీస్ గల టర్పెనాయిడ్స్, సపెనాయిడ్స్ లాంటి ప్రత్యేకమైనటువంటి ఆల్కలాయిడల్ ఇంగ్రీడియంట్స్ కలిగినటువంటి ఈ ఔషధము లివర్ యొక్క ఇన్ఫ్లమేషన్ను తగ్గించడం, వైరల్ యొక్క రెప్లికేషన్ తగ్గించడం, లివర్ యొక్క ఫర్దర్ డ్యామేజ్ అయినటువంటి ఫైబ్రోసిస్ను తగ్గించడం, అట్లాగే వైరల్ యొక్క రెప్లికేషన్ను తగ్గించడము ద్వారా లివర్ క్యాన్సర్ బారిన పడకుండా నిరోధించగలిగే ఒకానొక దివ్య ఔషధము ఈ భూమ్యాంలకి లేదా ఫిల్లాంథస్ అమారస్ అనేటువంటిది. దీని లోపల సాధారణంగా ఆయుర్వేదం లోపల భూమ్యాంలకి అనేటువంటి చిన్న మొక్క 30 to 60 సెంటీమీటర్స్ ఎత్తైన మొక్క, దీని లోపల ఆకులను కానీ కాండాన్ని కానీ వేర్లను కానీ లేదా మొక్కను శుభ్రంగా నీళ్ళలో వాష్ చేసి ఎట్టి మట్టి అట్లాంటిది లేకుండా మనం శుభ్రంగా చేసి ఆ మొత్తం సర్వాంగాలని ముద్దగా చేసి రోజు 5 to 10 grams ఇవ్వడము, మజ్జిగతో ఇవ్వడం వల్ల దాదాపు 90 days ఇవిస్తే దీనిలో వైరల్ రెప్లికేషన్ను తగ్గిపోవడం. అయితే క్రమేణా మాకు దీన్ని పొటెన్సిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్క నుండి తీసినటువంటి డికాక్షన్ను తీసుకొని దీన్ని డ్రై చేసి ఈ డికాక్షన్లో 7 times బాయిల్ చేసి మరలా డ్రై చేసి 7 times తీసుకున్నటువంటి ఈ పౌడర్ అత్యధిక ఆల్కలాయిడల్ ప్రాపర్టీ కలిగి ఇది ప్రివెంటివ్గా కూడా, అంటే దీన్ని కనుక ఒక 3 months తీసుకున్నట్టయితే ఎట్టి పర్సన్స్కైనా కూడా ప్రివెన్షన్లో కూడా ఉపయోగపడడం. మేము మా ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇచ్చినటువంటి ఏ వ్యక్తులు కూడా ఇంతవరకు హెచ్సిసి హెపటోసెల్యులార్ కార్సినోమా బారిన పడకుండా ఉన్నారు. ఇది ఒక అడ్వాంటేజ్. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు భూమ్యాంలకి మూలిక సర్వాంగాలను శుద్ధి చేసి ఆపై చూర్ణంగా చేసి నిత్యం 30 grams చొప్పున మజ్జిగతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాలేయంలో వాపు, ఫైబ్రోసిస్, సిరోసిస్ సమస్యలు అదుపులోకి వస్తాయి. క్యాన్సర్ వరకు వెళ్లకుండా ఉంటారు. అలాగే హెపటైటిస్ బి తగ్గించడానికి నేల ఉసిరి, తిప్పతీగలు కూడా బాగా ఉపయోగపడతాయి. నేల ఉసిరి, తిప్పతీగ మొక్కల నుంచి తయారు చేసిన కషాయాన్ని ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో సేవిస్తే మంచి గుణం కనిపిస్తుంది. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కాలమేఘ, కటుకరోహిణి, పునర్నవ, గుడూచి, భృంగరాజాసవం, రోహితకారిష్టి, ఆరోగ్యవర్ధిని, వర్ధమాన పిప్పలు వంటి ఔషధాలను కొంతకాలం పాటు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో తీసుకోవడం ద్వారా కాలేయ వ్యాధుల నుంచి పూర్తిగా బయటపడొచ్చు.